ఓ సాధారణ వ్యక్తి మేకప్ మ్యాన్‌గా చిత్ర రంగంలోకి ప్రవేశించి, ఇండస్ట్రీలోకి ప్రవేశించి మేకప్ మ్యాన్‌గా చేసుకుంటూ, ఆ తర్వాత అగ్ర నిర్మాత స్థాయికి ఎదిగి, అలాగే దర్శకుడుగా సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా ఎదిగి, సక్సెస్‌ఫుల్ డిస్ట్రిబ్యూటర్‌గా ఇలా ఎన్నో రంగాల్లో ముందుకెళ్ళి ఆ గోల్ తోటి, సక్సెస్ తోటి కొన్ని సాధించొచ్చు. అది అనుకోకుండా వచ్చినయా? మీరు కష్టపడితే వచ్చిన విషయం తెలుసు. అది ప్యాషన్‌గా వచ్చినయా? అనుకోకుండా అలా కుదిరినయా అంటే? అంటే ఇప్పుడు నేను చెన్నై వచ్చినప్పుడు ఏ డిపార్ట్మెంట్లో చేరాలో తెలీదు. ఇప్పుడు సినిమా రంగంలోనే ఉండాలి. ఉండాలి. సో, అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరితే ఇప్పుడైతే మరీ ఫాస్ట్ అయిపోయింది. 1, 2 సినిమాలతో డైరెక్టర్ అని అంటున్నారు. అప్పుడైతే ఒక ఒక కంపెనీలో గానీ, లేదా ఒక డైరెక్టర్ గానీ ఒక 6, 7 ఇయర్స్ పని చేస్తే, ఆ తర్వాత తన టాలెంటు, తన క్యారెక్టర్. టాలెంట్ ప్లస్ క్యారెక్టర్ కూడా తెలియాలి. మీ డైరెక్షన్ ఇచ్చిన తర్వాత నాకు ఆకాశంలో చందమామ తీసుకురమ్మన్నా కూడా అంటారు. అవును. సో అవును. సో తన క్యారెక్టర్ తెలియాలి, తను టాలెంట్ తెలియాలి. అప్పుడే డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చేవాళ్ళు అప్పట్లో ఒకటి. ఆ తర్వాత మెడ్రాస్ వచ్చి వెళ్ళి ఒక దగ్గర చేరి ఒక డైరెక్టర్ దగ్గర చేరినా ఒక 10 సంవత్సరాలు అయినా ఆ డైరెక్టర్ బిజీగా ఉండాలి దాన్ని నేర్చుకోవాలంటే. అప్పుడు అంతే కదా, దాన్ని 1, 2 సినిమాలు చేస్తుంటే గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు అన్ని సినిమాలు లేవు కదా అప్పుడు అప్పట్లో. కానీ నేను దేంట్లో చేరుతా అంటే సరే మేకప్ డిపార్ట్మెంట్లో చేరాను, పేరుకి చేరాను తప్ప సెట్లో ఉండి అబ్జర్వ్ చేసేవాడిని. పెద్ద పెద్ద లెజెండరీస్తో పనిచేసే అవకాశం దొరికింది. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు షార్ట్ ఎలా చెప్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా తీస్తున్నారు, మళ్ళీ రష్ చూసేవాళ్ళు ఎప్పటికప్పుడు. అంటే ఏ సినిమాకి ఆ సినిమా ఆ సెట్ అయిపోతే సెట్ తీసేవాళ్ళు అనమాట. అప్పుడు రష్ దొంగతనం వెనకలిగి ఇది ఎలా వచ్చింది చూసేవాడు. ఓకే. ఓకే. చూసేవాడు ఆ వర్క్ చేసుకోవడం ఉంటాము. అంటే చూసేవాడు సెట్లో పనిచేసాం ఇక్కడ ఎలా చేసు. ఎందుకంటే అంతకుముందు ఫిల్మ్ మేకింగ్ ఏంటంటే టోటల్గా స్క్రిప్ట్ని పర్ఫార్మెన్స్ డైలాగ్ ఓరియంటెడ్గా ఉండదు, విజువల్ మీడియా ఎక్కువ ఉండదు. అవును. మొత్తం వాళ్ళ నటన వల్లే రక్తి కట్టించేవాళ్ళు. అంటే మొత్తం చెప్పదలుచుకున్న స్క్రిప్ట్ అంతా పర్ఫార్మెన్స్ కదా ఉండేది. అందుకని అన్ని స్టూడియోలోని షూటింగ్స్, అన్ని సెట్సే ఉండేవి. అవును. అక్కడ ఉండే ఎందుకు చెప్తున్నారంటే లైట్ మ్యాన్ కున్న నాలెడ్జ్ కొత్త కెమెరామెన్లో కూడా ఉండదు. ఆడు పైన దీని మీదే పడుకో ఉంటాడు. కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళే లైట్లు చేయమన్నారు. వాళ్ళు సీనియర్స్ తోటి మార్కెస్ బాట్లే వీళ్ళందరి దగ్గర పనిచేసి ఉంటారు. ఈ లైట్స్ ఈ లైట్ అన్నాడు, పెద్ద పెద్ద లైట్స్, సీనియర్స్ లైట్స్ అలాంటి పెద్ద లైట్స్ ఉండేవి. సో అట్లాగే మనం అబ్జర్వ్ చేస్తే మనం ఒక అసిస్టెంట్గా పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ కంటే ఎక్కువ నేర్చుకోగలం. అవును. అబ్జర్వ్ చేస్తే ఆ ఫేవర్ కూడా పోదు కదా భయం. అలాగూ తర్వాత నాకు కలిగిన అదృష్టం ఏంటంటే నేను విట్లాచారి గారి కంపెనీలో పనిచేశాను. సో అన్నీ ఆయన జానపదాలు ఆయన జానపద బ్రహ్మ అని. ఆ తర్వాత బాబుబాయి మేస్త్రి ట్రిక్ ఫోటోగ్రఫీ ఇండియాలో టాపెస్ట్, రవికాంత్ నాగాయచ్చ, వీళ్ళందరితో పనిచేసావు. తర్వాత కొన్ని సమయాలు బాబు గారి సినిమా సీతా కళ్యాణం, ఈవెన్ ఎన్టీ రామారావు గారి డైరెక్షన్లో శ్రీరామ్ పట్టాభిషేకం కూడా పనిచేశాను. తర్వాత ఇవన్నీ పనిచేసే ఇప్పుడు అలాంటివి లేవు. మళ్ళీ ఇప్పుడు బడ్జెట్స్ పెరిగినాయి, ఇవన్నీ మనకి ఈ అవకాశం జరిగింది. ఒకవేళ లోపల ఉండేది, ఒకవేళ నేను ప్రొడ్యూసర్ అయితే నా సినిమా నేను లైఫ్లో డైరెక్ట్ చేసుకోవచ్చు అని అనుకున్నాను. కానీ నేను పెద్ద రకం యాక్సిడెంటల్గానే చేశాను. కానీ నన్ను రాజశ్రీ గారు రైటర్ రాజశ్రీ గారు, నేను ఎక్కువ మాట్లాడుతుంటే ఏ డైరెక్టర్ అనేవాడు ఆయన. ఏ డైరెక్టర్ అనేవాడు మామూలుగా. మేబీ ఆయన వాక్ ఫలించిందో లేకపోతే తెలియదు, అలా డైరెక్షన్ అలా చేశాను అనమాట. మీరు నిర్మాత అవుతాను అంటే వెనక్కి ఎవరో లాగలేదు మిమ్మల్ని? ఎందుకు వేస్ట్ వద్దు ఎందుకు? యాక్చువల్గా నేను విజయశాంతి గారితో వర్క్ చేసేటప్పుడు టి కృష్ణ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమా ఫస్ట్ నేటి భారతం నుంచి ఆయన అన్ని సినిమాలు నేను కంపెనీ చీఫ్గాను ప్లస్ పర్సనల్గా చేశాను, బ్యాక్మ్యాన్గా. అయితే ఆయన డైరెక్షన్లో సినిమా చేయాల్సింది సొంతంగా నిర్మాతగా. ఆయనకి క్యాన్సర్ వచ్చింది, అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత బాగా అయ్యారు అనుకుని వచ్చి నా సినిమా చేద్దామని డిస్కషన్కి వెళ్దామంటే మళ్ళీ టెస్ట్ కోసం అపోలోలో చేరారు. అది కొంచెం సివియర్ అయ్యి 40 days అలా ఉండి చనిపోయారు. అలా ముందు ఆయనతోటి డైరెక్షన్లో చేద్దాం అనుకున్నాను. ఆ తర్వాత ముత్యాల సుబ్బయ్య గారితో, ఆ తర్వాత ఫస్ట్ ధర్మయుద్ధం సినిమా చేశాను. నేను విజయశాంతి గారితో పనిచేసినా ఆవిడ్ని యూజ్ చేసుకుని ఆవిడతోటి ఫస్ట్ సినిమా చేయలే. ప్రొడ్యూసర్గా నేను ముత్యాల సుబ్బయ్య గారితో చేశాను ధర్మయుద్ధం. ఓకే. ధర్మయుద్ధం
తర్వాత నేను కొన్ని సినిమాలు, 1-2 సినిమాలు మలయాళం నుంచి 1921 అనే సినిమాని డబ్ చేశాను తెలుగులో. చేస్తే నాకే తెలియదు, నేను ఐవిసిసి డైరెక్టర్ దానికి. ఆయన మోర్ దెన్ 100 ఫిల్మ్స్ పైన డైరెక్ట్ చేసిన డైరెక్టర్. ఆయన్ని పెట్టి చాలా వరకు ట్రిమ్ చేయించాను. ఓకే. లాస్ట్ ఇంకొక ఆయన అవుట్డోర్ వెళ్ళిపోతే ఇంకో షాట్ ఉంటే అది కూడా ట్రిమ్ చేయమంటే ఎడిటర్ నారాయణ గారిని, పాత ఎడిటర్, మరీ ఘోరాన్ని మొత్తం కట్ చేసేస్తున్నాను. మీరు లేదు సార్, మీరు మలయాళంలో దాంట్లో మమ్మటి, తర్వాత సురేష్ గోపి, తర్వాత ముఖేష్, 2-3 హీరోలు, మల్టీ స్టార్ ఫిల్మ్ అది. అప్పుడు ఆ ఒక్కొక్క హీరోకి ఇన్ని సీన్లు ఉండాలని ఉంటుంది. మాకు తెలుగుకి వచ్చేలాగా ఎక్కలేదు, కంటెంట్నే ఫాలో అవ్వాలి. అందుకని మా అక్కలేని చేయించాను. తర్వాత సినిమా సెన్సార్ చేద్దామని ఒరిజినల్ ఎక్కడైందో ట్రివెండ్రం వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మమ్టీ గారికి ఫోన్ చేస్తాను. మమ్టీకి ఫోన్ చేసి, సార్ తెలుగు వర్షన్ డబ్ చేసాం, ఒకసారి చూస్తారా అని అడిగాను. సార్ నాకు పొద్దున్నే షూటింగ్ ఉంది, నేను వస్తాను, ఇంటర్వ్యూలో వరకు చూస్తాను అన్నారు. వచ్చి ఫుల్గా చూశారు. చూసి ఇట్లా కనుక మలయాళం ఎడిట్ చేసి ఉంటే సూపర్గా ఉందన్నాడు ఆయన, మమ్టీ గారు. తర్వాత మళ్ళీ నేను ఆయనతో కింగ్ అని ఒక సినిమా తమిళ్లో డబ్ చేశాను. ఆయన యాక్ట్ చేసిన సినిమాని ఆయనే వచ్చి డబ్ చేశాడు, వాయిస్ చెప్పారు. చెప్పి నాతో ఒక సినిమా చేయను అన్నాడు. నాకు ఆయన బాగా క్లోజ్, అట్లా మోహన్ లాల్ బాగా క్లోజు. అప్పట్లో ఆల్మోస్ట్ పృథ్వీతో ఫస్ట్ ఒక సినిమా చేద్దాం కేబీఆర్ డైరెక్షన్లో మా ఆఫీస్కి వచ్చాడు చెన్నైలో. పృథ్వీ ఇప్పుడున్న టాప్ హీరో పృథ్వీను, మన యమదొంగలో హీరోయిన్ ఉంది కదా, మమతా మోహన్ దాస్ కాదు కదా, ఇంకో అమ్మాయి ప్రియమణి, వాళ్ళిద్దరిని బయట చేద్దాం. ప్రియమణి కూడా వచ్చింది అప్పుడు ఆఫీస్కి. అలా జరిగింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.